ప్రకాశం జిల్లా దొనకొండలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్నోన్ యాప్స్, ఫోన్ కాల్స్ వల్ల జాగ్రత్తగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల విద్యాశాఖ అధికారులు సాంబశివరావు, షేర్ అమీర్, పోలీస్ శాఖ సిబ్బంది, ప్రధాన ఉపాధ్యాయులు మరియు టీచర్స్ పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఎంప్లాయీస్ కి కనుక ఆ యొక్క సైబర్ నేరకం గురించి వాళ్ళ అవగాహన గురించి తెలుసుకునే మిగతా పిల్లలకి, స్టూడెంట్స్ కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ వాళ్ళతో సంబంధాలు ఉన్న అందరికి కూడా ఇటువంటి అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు ఎవరైనా మీరు కూడా ఈ సైబర్ క్రైమ్ పైన అవగాహన పెంచుకొని అందరూ కూడా ఆ యొక్క నేరగాళ్ళ యొక్క చేసే చేష్టల పైన మనం వాడి యొక్క లోను కాకుండా వాళ్ళ యొక్క పనుల పైన మనం దానిపైన అవగాహన కలిగి ఉంటాం. కాబట్టి అవగాహన కలిగి ఉండటం వలన మన డబ్బు నష్టపోకుండా లేకపోతే ఇంకొక విధంగా ఎనీ విధంగా నష్టపోకుండా ఉంటాం. కాబట్టి ఆ యొక్క అవగాహన అనేది ప్రతి ఒక్కరికి చేరాలి, పిల్లల్లో చేరాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ క్రైమ్ గురించి అవగాహన తెలుసుకొని ఈ జరగకముందు అందరూ కూడా సేఫ్గా జాగ్రత్తలు పాటించడం ఒకటి. రెండవది, జరిగిన తర్వాత ఆ యొక్క సైబర్ క్రైమ్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫోన్ చేసి ఆ యొక్క సమాచారాన్ని మనం తెలియపరిస్తే ఆ ఒక మనీ పోయే అకౌంట్స్ హోల్డ్ చేసి మన మనీ సేఫ్గా ఉంచడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సైబర్ క్రైమ్ జరిగింది అంటానే ఎవరైనా డబ్బులు లాస్ అయ్యారు, వాళ్ళు నష్టపోయారు అంటానే 1930కు ఫోన్ చేయండి. ఆ యొక్క డేటాని లాస్ పోకుండా వాళ్ళ యొక్క ఎటువంటి ఈ మనీ ధన నష్టం జరగకుండా చూస్తారు. కాబట్టి జరిగిన వెంటనే మీరు 1930కు ఫోన్ చేయండి. అలాగే జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మీరు అప్లికేషన్ ఏదైతే ఉంటుందో స్టేషన్ తీసుకొచ్చి ఇస్తే దాన్ని మేము ప్రాసెస్ చేస్తాము. ఆ ప్రాసెస్లో భాగంగా మీకు ఎంతైతే అమౌంట్ హోల్డ్ అయి ఉంటుందో ఆ అమౌంట్ మొత్తం కూడా మీరు బ్యాంకు ద్వారా, త్రూ కోర్టు ద్వారా తర్వాత మీకు చేరుతాయి. కాబట్టి మీరు ఆ ప్రాసెస్లో ఎంత హోల్డ్ అయ్యి ఉన్నది కూడా మీరు తెలుసుకొని ఆ హోల్డ్ అయిన అమౌంట్ని మీరు పొందగలుగుతారు. హోల్డ్ కాకుండా అమౌంట్ ఉంటే మనం ఎటువంటి మనీని రిట్రీట్ చేయలేము. కాబట్టి ఆ అమౌంట్ అనేది మనం ఎంత పోయేటప్పుడు ఎంత త్వరగా మనం హోల్డ్ చేసుకోగలిగితే అంత త్వరగా మంచిది. కాబట్టి సైబర్ నేరం జరిగిందని మీరు తెలిసిన వెంటనే 1930